వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నేటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఇవాళ రోజున 20వ తారీఖు నవంబర్ నెల, కార్తీక మాసం, బహుళపక్ష అమావాస్య తిథి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మటుకు ఉన్నది, గురువారం. కార్తీక మాసం ఇవాళ ఆఖరి రోజునండి. కాబట్టి కార్తీక మాస నియమం సంబంధంగా కానివ్వండి, నదీ స్నానం చేయటం లేదా ఉపవాసాలు, నక్త భోజనాలు చేయటం, వాటిలన్నిటికి కూడా ఇవాళ ఆఖరి రోజుగా మనం తీసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం పగలు 10 గంటల 56 నిమిషాల మటుకు ఉన్నది. శోభన యోగం పగలు 9 గంటల 48 నిమిషాల మటుకు ఉన్నది. నాగకరణం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మటుకు. కింస్తుఘ్న కరణం తదుపరి రాత్రి తెల్లవారితే 1:33 నిమిషాల మటుకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల నుంచి 5 గంటల 14 నిమిషాల మటుకు ఉన్నది. ఉదయం పూట దుర్ముహూర్తం 10 గంటల 1 నిమిషం నుంచి 10 గంటల 46 నిమిషాల మటుకు. రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 14 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే 2:13 నుంచి 4 గంటల వరకు. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6 గంటల 15 నిమిషాలు, అట్లాగే సూర్యాస్తమయం 5 గంటల 29 నిమిషాలు. చంద్రోదయం ఇవాళ లేదు, అమావాస్య తిథి అవటం చేత. చంద్ర అస్తమయం సాయంత్రం 5 గంటల 22 నిమిషాలు. దినప్రమాణం 11 గంటల 12 నిమిషాలు ఉన్నది. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 6 గంటల 37 నిమిషాలకి. అట్లాగే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ సిజేరియన్ చేసుకోవాలి అనుకునేటువంటి వారికి అనురాధ నక్షత్రం, మకర లగ్నం, మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు సమయం అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. ఇవాళ రోజున ఉన్నటువంటి పర్వదినాలు చూస్తే ఉపవాసం మరియు అన్వాధానం ఉన్నది, పిండ పితృయజ్ఞం, అనధ్యయనం. ఇక ఇవాళ గ్రహ సంచార విశేషాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయ శమనం భార్గవ శౌర్యమార్కి. దీర్ఘాయుస్సైంహికేయ విపులతరైశః కేతురాచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఇవాళ రోజున గ్రహ సంచారం చూస్తే మనకి కర్కాటక రాశిలో గురుడు వక్రించి సంచారం, అట్లాగే సింహరాశిలో కేతువు, తులారాశిలో శుక్ర సంచారం, మరియు వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధులు మరియు చంద్రుడు కూడా సంచరిస్తూ ఉన్నారు. ఇక కుంభరాశిలో రాహు సంచారం మరియు మీనరాశిలో శని వక్రించి సంచారం జరుగుతున్నది. ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం మరియు అష్టమంలో ఉన్నటువంటి రవి, కుజుల సంచారం ఇచ్చే ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మిత భోజనం అట్లాగే మిత భాషణం అనేవి రెండు కూడా బాగా అవసరం. దాంపత్యంలో కూడా కొంత కలహపూరితమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సప్తమంలో శుక్ర సంచారం కూడా ప్రతిబంధకంగా ఉండటం చేత వ్యాపార లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార నియమం పాటించడం అనేది బాగా అవసరం. అట్లాగే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా సొంతంగా పనులు, వ్యవహారం చూసుకుంటే కనుక మంచి ఫలితాలు పొందవచ్చు. వ్యయంలో శని సంచారం చేత కొంత సుఖం కూడా తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాభంలో రాహు సంచారం అనుకూలంగా ఉంటున్నది. ప్రయాణాలు, ముఖ్యంగా విదేశీ సంబంధ ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉంటూ ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి చంద్ర, రవి, కుజ, బుధుల యొక్క సంచారం వల్ల మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాం. యానం మానం శయనమశనం సప్తమే విత్త లాభం అని మనకి చెప్తూ వచ్చారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల ప్రయాణాలు బాగా సానుకూలంగా ఉంటూ ఉంటాయి. అయితే రవి, కుజ, బుధులు కూడా సప్తమంలోనే ఉండటం చేత ప్రయాణ మూలకంగా ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం, ప్రయాణాలు లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉండటం, అనుకున్నటువంటి రిజల్ట్స్ రాకపోవటం, బాగా అలసట పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే రీతిగా ఈ సప్తమంలో రవి, కుజుల వల్ల భూ సంబంధ లావాదేవీల్లో కూడా కొంత ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉన్నత అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సమస్య మీ వైపు ఉన్నా సరే కొంచెం తగ్గి ఒదిగి ఉండటం అనేది బాగా మంచిది. అధికారులతో విసురుడిగా ప్రవర్తిస్తే కనుక కొంత ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటూ ఉన్నాయి.
సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అంశాలలో కూడా ఇవాళ బాగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అందున తృతీయంలో గురు సంచారం ఉండటం చేత వృషభ రాశి వారు దైనందిన కార్యక్రమాలలో ఇష్టదైవ స్మరణ, కులదైవ స్మరణ చేసుకుని ముందుకెళ్ళడం అనేది సూచిస్తూ ఉన్నాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి షష్టంలో 4 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కూడా ఈ రవిచంద్ర కుజ బుధులు నలుగురు కూడా షష్ఠ సంచారం అనేది బాగా యోగదాయకం అండి. మన ద్వితీయంలో గురుడు, భాగ్యంలో రాహు. అన్ని పనుల్లోనూ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేసుకుంటూ ఉండడం, దైవానుకూలత బాగా ఉన్నది, ఇతరుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా చాలా వేగవంతంగా చకచకా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అందరి యొక్క సహకారంతో ఉన్నత స్థితికై ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తుకై బాగా ధనాన్ని ఎలా మనం ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనలు కూడా చేస్తుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగుంటాయి. ప్రభుత్వ సంబంధం ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, అట్లాగే కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఎదురే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం. ఆరోగ్యంగా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే పంచమంలో 4 గ్రహాల సంచారం చేత సంతాన విషయంగా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంతానం ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్యా విషయంలో కానివ్వండి, కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, స్కూల్లో వారి యొక్క విధానం సరిగ్గా లేకపోవడం కానివ్వండి, వారు రాణించడానికి బాగా ఇబ్బంది పడటం అనేది కూడా గమనిస్తూ ఉండవచ్చు. బుద్ధి సరిగ్గా పనిచేయడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది బాగా లోపంగా కనిపిస్తూ ఉన్నది. దక్షిణామూర్తి ఆరాధన చేయడం అనేది కర్కాటక రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి 4 గ్రహాల సంచారం చేత కొంత మిశ్రమ వాతావరణం అనేది సూచిస్తూ ఉన్నాం. చంద్రుడు అట్లాగే బుధుడు వీరి యొక్క అనుకూలత, ప్రతికూలత రెండు కూడా ఉంటూ ఉంటాయి. వ్యాపార లావాదేవీలు అన్నీ బాగుంటూ ఉంటాయి. కానీ కుటుంబంలో పెద్దలకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూ సంబంధ, గృహ సంబంధ లావాదేవీల్లో కొంత ఇబ్బందులు, ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఈ స్థిరాస్తి విషయమైనటువంటి అంశాలు, కొన్ని వివాదాలు ఒక కొలిక్కి వచ్చే పరిస్థితులు ఉంటాయి. తోబుట్టువులతో మంచి సానుకూలత అనేది కనిపిస్తూ ఉన్నది. తోబుట్టుల యొక్క సహకారంతో సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. మంచి పనివారు లభిస్తూ ఉంటారు వ్యాపారస్తులకి. అట్లాగే ఒక స్కిల్ కోసం ఏదైనా ఒక నైపుణ్యం మనలో పెంచుకోవాలి అనేటటువంటి తపన, తాపత్రయం మీలో బాగా ఉంటూ ఉంటుంది. వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా లాభదాయకంగానే కనిపిస్తున్నాయి. అష్టమంలో శని సంచారం దృష్ట్యా కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి తృతీయంలో 4 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయండి. కన్యారాశి వారికి తృతీయ గ్రహ సంచారం అన్నీ కూడా యోగప్రదం అనే చెప్తూ ఉండాలి. అదున చంద్రుడు తృతీయ సంచారం వల్ల వస్త్ర, స్త్రీ, ధన విజయ సౌఖ్యాన్ని లభదే అని చెప్పారు. మరియు రవి, కుజ, బుధులు కూడా అక్కడే సంచరిస్తున్నారు. వ్యాపార విషయాలన్నీ కూడా బాగుంటాయి. ఉద్యోగంలో అందరి సహకారం లభిస్తూ ఉంటుంది. కార్యానుకూలత ఉన్నది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతూ ఉంటారు. అందరి యొక్క ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. విదేశీ విద్యా ప్రయత్నాల్లో కూడా సానుకూలత కనిపిస్తూ ఉన్నది. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కూడా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. బాగా రాణిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతూ ఉంటారు. గృహ సంబంధ అట్లాగే కోర్టు వ్యవహారాదుల్లో కూడా మంచి అనుకూలత ఉంటూ ఉన్నదండి. రుణ సమస్యల నుంచి కూడా బయటపడతారు. ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటారు. వ్యాపార సంబంధంగా చేసే ప్రయాణాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం మరియు ద్వితీయంలోనే బుధ సంచారం, ఈ రెండు కూడా యోగదాయకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ వ్యాపార విషయాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు మటుకు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. మితభాషణం అనేది బాగా అవసరం. తొందరపాటుతో మనం తెలియక ముందు వెనక ఆలోచించకుండా ఏదైనా మాట్లాడితే మటుకు సమస్యలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మితభాషణం, ఓర్పు, నేర్పు అనేది బాగా ఉంటూ ఉండాలి ఈ తులారాశి వారికి. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. అట్లాగే వ్యాపార విషయంగాను కూడా కొంత ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు మధ్యస్థ అనుకూలత కనిపిస్తున్నది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. గురు సంచారం దశమంలో ఉండటం చేత కొంత ప్రతిబంధకాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క అభిప్రాయాలను తీసుకుని ముందడుగు వేయడం అనేది బాగా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్ర సంచారం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రవి, కుజ, బుధుల సంచారం బాగా ప్రతికూలంగా ఉంటూ ఉన్నది. అందున ఈ పంచమంలో రవి సంచారం, చతుర్థంలో రాహు సంచారం కూడా ప్రతికూలంగానే ఉంటూ ఉన్నది.
అన్ని విషయాలు కూడా 1-2 సార్లు పునరాలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. కొత్త పనులు ప్రారంభించడానికి మరీ అత్యవసరం అయితే తప్ప కొంత ముఖ్యమైనటువంటివి వాయిదా వేయడం అనేది మంచిది. నిత్య దైనందిన కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఈ వ్యాపారం ట్రేడింగ్ పరంగా చేసేటటువంటి స్పెక్యులేషన్ విషయాల్లో ఇవాళ జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఇవాళ రోజున అంత అనుకూలత కనిపించడం లేదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి వ్యయంలో 4 గ్రహాలు సంచారం చేత కొంత ఖర్చులు, ఇబ్బందులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరపాటుతో, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం, లేదా డాంబికంగా ఏదో తెలిసినట్టుగా మీరు ఉంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆడంబరాల కోసం తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడటం, సఫర్ అవటం అనేది కనిపిస్తున్నది. కుటుంబ పరంగా, తోబుట్టువుల పరంగా, ఇంట్లో పెద్దల పరంగా ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. దైవానుకూలత బాగా తక్కువగా ఉన్నది. ధనురాశి వారు అన్ని పనుల యందును కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దశమ లాభాల్లో గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. అందులో సప్తమంలో గురు సంచారం, తృతీయంలో శని సంచారం కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నది. అధిక శాతం గ్రహ సంచారం అనుకూలంగానే ఉంటున్నది. అన్ని పనులు కూడా చాలా సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కూడా మంచి సానుకూలత కనిపిస్తూ ఉన్నది. బాగా బుద్ధి ప్రదర్శిస్తూ ఉంటారు. అన్ని పనుల్లో కూడా మీ యొక్క నేర్పుని, అదే మీ యొక్క స్కిల్, నైపుణ్యాన్ని ప్రదర్శించేటట్టుగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో అందరి యొక్క ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల ఈ అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతూ ఉండటం, అన్ని పనుల్లోనూ కూడా విజయవంతంగా ముందుకెళ్తూ ఉండటం, ఈ కార్యజయం అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. అలాగే దశమంలో కుజుడు, రవి సంచారం కూడా ఉండటం చేత ఈ ప్రభుత్వ సంబంధ రంగంలో పనిచేసే వారికి కార్యానుకూలత ఉన్నదండి. పై అధికారులతో ఏదైనా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తవుతూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, గృహ సంబంధ అంశాలు కూడా బాగుంటూ ఉంటాయి. స్థానచలనానికి కూడా అవకాశాలు ఉంటూ ఉన్నాయి. కార్యానుకూలత బాగా ఉన్నది. కాలాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు మంచి ప్రణాళిక వేసుకుంటే కనుక కుంభరాశి వారు మంచి సత్ఫలితాలను చూస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి భాగ్యంలో అధిక శాతం గ్రహ సంచారం ఉంటూ ఉన్నది. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవరోధాలు బాగా ఉంటుండడం, పనులన్నింటిలోనూ కూడా కొంత ఆలస్యం, జాప్యం చేయటం, లేదా ఇతరుల యొక్క సహకారం సరిగ్గా లభించకపోవడం అనేది ఉంటూ ఉంటుంది. ఏదైనా సరే ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీ పనిని మీరే ఎట్లా వ్యవహరించుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, దానికి ఎటువంటి స్కిల్స్ అవసరం అనేది ఎప్పటికప్పుడు మీరే ప్రణాళిక వేసుకుంటూ అన్నీ కూడా సెల్ఫ్ ప్లానింగ్గా, సెల్ఫ్ డిపెండెంట్గా ఉండడం, ఇతరుల మీద ఆధారపడకుండా మీరు ఇండిపెండెంట్ నేచర్తో పనులు చేస్తూ ఉంటే కనుక కార్యానుకూలత బాగా కనిపిస్తున్నది. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.